నేను అతని స్పీడింగ్ టికెట్ను తీసుకోవడానికి నిరాకరించినందున నా భర్త తన లైసెన్స్ను కోల్పోయాడు. 50 కిలోమీటర్ల పరిమితి ఉన్న జోన్లో అతను చాలా వేగంగా వెళ్తూ దొరికిపోయాడు. కెమెరా కేవలం లైసెన్స్ ప్లేట్ను మాత్రమే చిత్రీకరించినందున అతనికి రెండు దారులున్నాయి. ఆ తప్పును ఒప్పుకోవడం లేదా వేరే ఎవరి మీదైనా నెట్టడం. అతను కొత్త డ్రైవర్ కాబట్టి ఈ ఉల్లంఘన వల్ల అతను తప్పనిసరిగా కొన్ని క్లాసులకు హాజరు కావాల్సి వచ్చింది. నా మీద ఆ తప్పును వేసుకోమని అతను నన్ను బ్రతిమాలాడు. నేను చాలా సంవత్సరాల నుండి డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు కేవలం చిన్న జరిమానా పడుతుందని అతను అనుకున్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. నాకు వేగంగా డ్రైవ్ చేయడం అస్సలు నచ్చదు. మరియు నా క్లీన్ రికార్డును పాడు చేసుకోవాలని నేను అనుకోలేదు. ఆ తర్వాత అతను ఊహించని పని చేశాడు. ఏడాది మొత్తం ఆ క్లాసులకు వెళ్లడం పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు అతను తన లైసెన్స్‌ను కోల్పోయాడు మరియు థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలు రెండింటినీ మళ్ళీ రాయాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా అతను చాలా కోపంగా ఉన్నాడు. ఇదంతా నా తప్పే అని ఆరోపిస్తున్నాడు. నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. అతను ఇంత బాధ్యత లేకుండా ఉంటాడని నేను ఊహించలేదు. ఇక్కడ నేను తప్పా?